సో హైదరాబాద్ నుండి అహోబిలం అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ స్టే కోసం అని ఏసీ రూమ్ తీసుకున్నాం. మాకు అరౌండ్ 1 డేకి 1700 పడింది. అండ్ రూమ్ కూడా చూడడానికి చాలా బాగుంది. ఇక లేట్ చేయకుండా వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి అహోబిలం యాత్ర అయితే స్టార్ట్ చేసాం. సో గైస్, ఇది యగువా అహోబిలం. డోలీలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి డోలీ కూడా అవైలబుల్గా ఉంటాయి, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ. బట్ ఆ కాస్ట్కి డోలీ మాత్రం వర్త్ ఇట్. ఈ వీడియోలో మనకి అహోబిలానికి ఎలా వెళ్ళాలి, ఈ ఆలయ చరిత్ర ఏంటి, ట్రిప్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇలా ఇవన్నిటితో పాటు మేము ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని మీకు విజువల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తా. సో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫస్ట్ ఉగ్రస్తంభానికి వెళ్ళాలి, దాని తర్వాత వస్తూ మిగతా టెంపుల్స్ అన్ని చూసుకుంటూ రావాలి. డైరెక్ట్ పైకేనా? చూడండి ఈ కొండల్లో ఎంత కష్టపడి డోలీ మనుషులు వాళ్ళని పైకి ఎలా మోసుకెళ్తున్నారో. కొంచెం అటు ఇటు స్లిప్ అయినా ఇక అంతే సంగతి. అండ్ ఇక్కడ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఒకవేళ డోలీ తీసుకుంటే పెద్దవాళ్ళకి వాళ్ళు ఉగ్రస్తంభం దాకా రారు, ఓన్లీ జ్వాలా నరసింహస్వామి టెంపుల్ వరకే మోసుకెళ్తారు. ట్రెక్కింగ్ మొత్తం అదిరిపోయింది ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ అంటే ట్రెక్కింగ్ అంటే ఇప్పుడు అయ్యప్ప కొండ ఎక్కినప్పుడు ట్రెక్కింగ్ కాదు, ఇది అసలైన ట్రెక్కింగ్. ఇలా మనకి 500కి పైగా మెట్లు ఉంటాయి. అదిరిపోయింది. ఇవి దాటిన తర్వాత మనం ఇందాక ఎలాగైతే ఆ కొండలు ఆ రాళ్ల మధ్యలో నుంచి వచ్చామో అలా 2 కిలోమీటర్స్ మనం పైకి వెళ్ళాలి అడవి మధ్యలో నుంచి. సో ఇక్కడితో మెట్ల మార్గం అయిపోయింది. అక్కడే మనకి జ్వాలా నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. అంటే హిరణ్యకశిపుణ్ణి తన సింహాసనం నుంచి లాక్కొచ్చి ఆ నరసింహస్వామి ఇక్కడే తన గోర్లతో తన పొట్టని చీల్చి చంపాడు. సో ఆ ప్లేస్ లోనే ఇక్కడ నరసింహస్వామిని జ్వాలా నరసింహస్వామిగా పూజిస్తారు. అలా హిరణ్యకశిపుణ్ణి చంపిన తర్వాత స్వామి వారి గోర్లు కడుక్కోవడానికి పక్కనే ఒక కుండం, అంటే ఒక నీటి బావిలో కడుక్కున్నాడు అనమాట. దాన్నే ఇప్పుడు మనం రక్త కుండం అంటున్నాం. యాక్చువల్ గా అందులో నీళ్లు ఎర్రగా ఉంటాయని చెప్తారు. కాకపోతే నేను కెమెరా లోపలికి పెట్టి చూస్తే అవి అంత ఎర్రగా లేవు. సో నార్మల్ వాటర్ లానే ఉన్నాయి. అండ్ అవి అందరూ లైక్ బాటిల్లో పట్టుకొని తాగుతున్నారు. ఇక నేనేం చేసా అంటే, ఇంటికి కూడా తీసుకెళ్దాం ఇంట్లో జల్లుకోవడానికి అని చెప్పేసి బాటిల్లో పట్టుకొని వెళ్ళాము. బాటిల్ చూడడానికి నార్మల్ గా లైక్ కొంచెం అంటే లైట్ బ్రౌనిష్ కలర్ లో ఉన్నాయి అంతే. బట్ ఎప్పుడైతే నేను ఇంటికి తీసుకెళ్లానో ఈ మార్గంలో ఏం జరిగిందో తెలియదు, అవి ప్యూర్ రెడ్ కలర్ లో మారాయి. ఇక్కడ కొండల మీద నుంచి పారుతూ వస్తున్నాయి కదా ఈ వాటర్, ఇవి మినరల్ వాటర్ కి ఎటు తీసిపోవు. ఎందుకంటే ఇందులో చాలా మినరల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. వీటిని మేము వాటర్ బాటిల్లో పట్టుకొని తాగాం. సో ఇది తాగేసాక ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ పైనకి వెళ్ళాలి. ఇంత పైనుంచి నేచర్ని చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అది మాటల్లో అస్సలు చెప్పలేం. ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ మీకు అర్థం కాదు. వాళ్ళని చూడండి ఇంకా రాలేదు. సో వాళ్ళ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నా. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి స్వామి. బాగుంది, చెప్పండి. బాగుందన్నా, నిజంగా బాగుంది, చాలా బాగుందన్న. ఎన్ని కిలోమీటర్స్ వచ్చినామన్నా ఇప్పటికి? ఒక 5 వచ్చి ఉంటాం, ఇంకొకటి 1.5 ఉండొచ్చు. బట్ ట్రెక్కింగ్ మాత్రం అదిరిపోయింది. మంచిగా మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ హాయిగా ఎక్కేస్తున్నాం. కానీ ఫీలింగ్ అయితే చాలా బాగుంది గైస్. సో ఇక్కడ గిరిజనులు ఉండే నివాసం అంటే ఇది. ఎవ్రీ సాటర్డే మనకి ఇక్కడ వాటర్, బటర్ మిల్క్ సో అన్నీ ఇస్తారు, అంటే భక్తులకి ఇక్కడ అన్నమాట. సో ఎవ్రీ సాటర్డే ఇక్కడ గిరిజనులు ఉండే ప్లేస్ అన్నమాట ఇది. సో చూడండి ఇక్కడ రాసింది కూడా, జలం త్రాగునీరు గ్లాసు మజ్జిగ 20 రూపీస్, వాటర్ అయితే 10 రూపీస్, మజ్జిగ అయితే 20 రూపీస్ అంట. సో ఎవ్రీ సాటర్డే అయితే మనకి
చాలా మంది భక్తులు వస్తారు సాటర్డే అండ్ సండే. చూడండి అక్కడ గుడిసెలు వేసి ఉన్నాయి. సో మనం ఇంకా చాలా ఎత్తుకొచ్చాం. ఇది 3000 feet పైనకి వచ్చాం. ఈ కొండపైన కోతులు ఉన్నాయి చూడండి, లైక్ ఎంత డేంజరస్ అంటే మనకి కింద నార్మల్గా కనిపించే కోతులు, మన సిటీలో కోతులు అయితే కట్టెతో కొడితే భయపడతాయి, కానీ ఇక్కడ పైన ఉన్నాయి అడవి కోతులు. ఇవి చాలా డేంజర్గా ఉన్నాయి. సో ఇంతకీ అవి వచ్చేది మేము ఒక వాటర్ పట్టుకున్నాం కదా, సో ఆ వాటర్ తాగడానికి వచ్చాయి అవి. మీరు ఎంత కొట్టినా కూడా పోవు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ దాకా వస్తే. ముగ్గురు అంత దగ్గర ఉంటున్నాయి. పిసికి అనుకో గుద్దు గుద్దుతా జాకీ జాన్లా. నాతో పాటు వచ్చిన వేణుస్వామికి అయితే ప్యాంట్ సైడ్ జోబ్స్ ఉంటాయి కదా, వాటి జిప్ తీసి మరి అందులో చేయి పెట్టి వెతికాయి ఏమున్నాయా అని చెప్పేసి. కోతులకు భయం వేస్తున్నాను. కోతులు ఈడ చాలా భయం వేస్తుంది కోతులకి, ఎందుకంటే అవి భయపడట్లే అసలు. కట్టెతో కొడుతున్నా భయపడతలే, రాళ్ళతో కొడుతున్నా భయపడతలే. జరగనమ్మా అంటే హనుమంతుడిని పూజించడం తీయాలన్నా. ఏంటో చెప్పులు తీసేస్తాను. ఇక్కడ వచ్చేసాం కదా స్వామివారి దగ్గరికి, చెప్పులు వేసుకున్నాం. ఒకటి ఇచ్చే అన్న పోనీ ఇక్కడ పెట్టేసి అన్న బాటిల్లో. అన్న ఇక్కడ పెట్టేసి అన్న, ఇంకా పెట్టేసే పర్లేదు, వద్దు బాటిల్ ఏమొద్దు, పెట్టేసి తాగండి మళ్ళీ కష్టం కదా. ఏమొద్దు ఇక. దావేం కాదమ్మా. శ్రీ నరసింహ హరే కృష్ణ. ఇచ్చేసేయండి అన్న, ఇక్కడ పెద్దది వచ్చింది అన్న ఇచ్చేసేయండి, వాటి కోసం వస్తున్నాయి నాకు తెలిసి. స్లిప్ అవుతున్నాయి రాళ్ళు. అయితే ఎట్లా దిగినావు మోహన్? సో చూస్తున్నారు కదా, ఇదే ప్లేస్ హిరణ్యకశిపుడు ఉండే రాజభవనం అన్నమాట ఇది. ఇక్కడే ప్రహ్లాదుడిని నిలదీస్తాడు, నీ స్వామి ఎక్కడున్నాడు, ప్రతి చోట ఉన్నాడు అంటున్నావు కదా, ఈ స్తంభంలో ఉన్నాడా అని. అప్పుడు ప్రహ్లాదుడు, అవును నా స్వామి అంతటా ఉన్నాడు, ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అని అంటాడు. ఇప్పుడు తన భక్తుడి మాట నిలబెట్టడం కోసం స్వామి ఆ స్తంభాన్ని చీల్చుకొని వచ్చాడు. అండ్ ఆ స్తంభం ఉన్నది ఈ ప్లేస్ లోనే. అండ్ నరసింహస్వామి ఫస్ట్ గా అడుగు పెట్టింది కూడా ఇక్కడే. సో ఆయన అవతారంలో ఫస్ట్ అడుగు పెట్టింది ఇక్కడే అన్నమాట. అయిపోయింది, దిగుతున్నాం. నమో నారసింహ. ఇప్పుడు మాలోల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్తున్నాం. 1 డేలో ఇన్నంటే క్రేజీ అసలు. వర్షం పడుతుంది ఇదే టైంకి, తడిచిపోయినాం అంతా. మొత్తం కొండలు, అక్కడక్కడ మెట్లు ఉన్నాయి, మొత్తం రీమోడలింగ్ చేశారు. ఇదంతా టీవీఎస్ వాళ్ళు లీజుకి తీసుకొని చేశారంట. ఆయన పరిస్థితి చూడండి పాపం. వర్ణనాతీతం. నరసింహస్వామి కరుణించవయ్యా, శక్తిని ఇవ్వయా. నరసింహస్వామి వచ్చాడు, పానకం ఇచ్చాడండి. పానకం ఇచ్చాడండి. మీరు నవనరసింహ క్షేత్రాల్లో పానకాల స్వామి కూడా అన్నారు.
అవును, పానకాల స్వామి ఉన్నాడు. ఆయన ఇక్కడే కాదు. ఇక్కడే కాదు, భారతదేశంలో నవనరసింహ క్షేత్రాలు వేరు, ఓకే నవ నరసింహాలు వేరు, ఓకే నవ తిరుపతులు వేరు. మీరు తమిళనాడు వెళ్తే నవ తిరుపతులు ఉంటాయి. ఓకే అంటే తిరుపతి అంటే మోక్షాన్ని ఇచ్చేది అని అర్థం ఒకటి, గొప్ప పుణ్యక్షేత్రం అని ఒకటి, చాలా ఉంటాయి. నవనారసింహాలు అహోబిలంలో మెయిన్గా ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. ఉదాహరణకి సింహాచలం కావచ్చు, మంగళగిరి పానకాల స్వామి కావచ్చు, అవి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు, అవి క్షేత్రాలు అంటున్నారు. క్షేత్రాలు అట్లా. అందులో ప్రముఖ ప్రసిద్ధి అహోబిలం. సో అహోబిలంలో నరసింహస్వామి 9 రూపాయలు అంటే 9 ఫామ్స్ అన్నమాట. 9 మందికి లాగా దర్శనం అన్నమాట. ఓకే నవ నరసింహులు అని పేరు. ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క రూపంలో దర్శనమిచ్చాడు. రాక్షసులకి క్రూరమైనటువంటి ఉగ్ర రూపంలో, భక్తులకి శాంతమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి రూపంలో, అలా ఎవరు ఏ విధంగా చూస్తే ఆ విధంగా స్వామి మనకు కనబడతాడు. అది ముఖ్యం. భగవంతుని చూసే మార్గాలు చాలా ఉంటాయి. భక్తితో చూస్తే మంచి భక్తి ప్రసన్నత్వంతో స్వామి అనుగ్రహిస్తాడు. అహంకారంతో చూస్తే అలాగే అణచివేస్తాడు. ఉగ్ర నరసింహస్వామి అంతే సత్యం. శ్రీరామ్ జై 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 శ్రీరామ్. లక్ష్మీనారాయణ గోవిందా గోవిందా. లక్ష్మీ నారసింహకు గోవిందా. ఇక్కడ చెప్పులు వేసుకున్నానని తిట్టుకోకండి, ఎందుకంటే మేము కొండ దిగుతున్నప్పుడు ఒక రాయి కొంచెం కట్టయిందనమాట పాదం దగ్గర. సో చెప్పులు లేకుండా నడుస్తుంటే అది చాలా పెయిన్ వస్తుంది. సో అందుకనే టెంపుల్ దాకా చెప్పులు వేసుకున్నదే, షూస్ వేసుకొని వెళ్ళి అక్కడ తీసేసి అలా దర్శించుకున్నాం అనమాట. కొండ ఎక్కుతున్న కొద్దీ కోరికలు తగ్గిపోతాయంట అట్లా. అందుకే భగవంతుడు కొండలపైన ఉంటాడు. ఎక్కుతున్న కొద్దీ నీ అహంకారము, నీ బాధలు అన్నీ మర్చిపోయి స్వామిని చూడగానే అబ్బా బతికిచ్చావయ్యా అని దండం పెట్టుకోవడం. మళ్ళీ కొండ దిగగానే కోరికలు గుర్తొస్తాయి. అలాగే అందుకే కొండలపైన ఉంటాడు దేవుడు ఎప్పుడు. దేవుని చేరుకోవడం అంత ఈజీ కాదు. నిజంగా అది మాత్రం కరెక్ట్. అలాగనమాట. స్వామివారికి ఒక పేరు ఉంటుంది, ఏంటి? నఖ శిఖ పర్యంతం అని పేరు. సాధారణంగా జనాలకి చేతులకి గోర్లు ఉంటే ఏంట్రా గోర్లు దెయ్యంలాగా అంటారు. అలాగే స్వామివారికి ఉన్నాయి అనుకో, ఎంత సుందరంగా ఉన్నాయి గోర్లు అంటారు. అంతే. అట్లా స్వామివారి యొక్క శక్తి ఆయుధాలన్నీ కూడా గోర్లతోటే. అందుకే హిరణ్యకశిపుని గోర్లతో చీల్చేస్తాడు, ఆయుధాలు కాకుండా. ఆయన కోరుకుంది కూడా అదే కదా, ఎటువంటి ఆయుధాలు లేకుండా. ప్రాణం ఉన్న ఆయుధాలు, ప్రాణం లేని ఆయుధాలు, అన్ని రకాలుగా జీవం ఉన్న వాటితోటి, జీవం లేని వాటితో. అట్లా ఆయనకు ఆ పేరు. అందుకే ఆయనకి సుదర్శన పెరుమాల గోర్లోనే ఉంటారు. నా పోతానే ఉన్నాం, సీదా రూమ్లో తీసుకుపోతామేమో అనిపిస్తుంది. రోజు అయినట్టు. ఏం చెప్తున్నారు? ఏంటో బిడ్డ ఏమన్నా రే చేస్తున్నారా ఇది? క్షేత్రంలో అటు పావనం చేస్తున్నారని. గుడి ఓపెన్ ఉందా అమ్మా? వస్త్రాలు తీసుకోండి. వస్త్రాలు దిగండి. 3 గంటలకు 3 గంటలకు మాలోల లక్ష్మీ నరసింహస్వామి. వచ్చాక తీసుకున్నాం. దర్శనం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్కి వెళ్తున్నాం. క్లోజ్ అయిందా? పైన ఇప్పుడే బంద్ అయింది. ఎక్కడ పైకి వెళ్తారా మీరు? ఇక్కడ క్లోజ్ అయిందమ్మా. ఇక్కడ మాకు నరసింహస్వామి కనబడట్లేదని ఏదోలా తంటాలు పడి తొంగి తొంగి మరీ చూసాం. ఫైనల్గా ఆయన దర్శనం అయితే అయింది. ఇది యోగానంద నరసింహస్వామి. మనకి కిందకు ఉంటుందన్నమాట. ఎక్కడ మనకి కెమెరా అయితే ఎలో లేదు, కాకపోతే ఏదోలా తీశాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదేంటంటే ఇక్కడ నరసింహస్వామి స్వరూపాలు ఉంటాయన్నమాట. అంటే అహోబిలంలో ఉండే నరసింహస్వామి రూపాలన్నీ ఇందులో ఒకే చోట పేర్చి ఉంటాయి. లోపల మాత్రం చాలా బాగుంటుంది.
ఆ రోజుతో మనకి దర్శనాలు అయిపోయాయి. ఆ తర్వాత మనకి కింద ఒక టెంపుల్ ఉంటుంది. అందులో నరసింహస్వామి సేమ్ వెంకటేశ్వర స్వామి రూపంలో ఉంటారు. అండ్ ఈ విగ్రహాన్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించారని చెప్తారు. అయితే ఇంకా రాలేదైతే. సో ఇక్కడ జీప్ ఎక్కాలి గైస్. జీప్ ఎక్కి పావన భార్గవ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళాలి. ఓన్లీ జీప్స్ అలా ఉంటాయి. ఓన్లీ జీప్స్లోనే వెళ్ళగలం అక్కడ. జీప్స్ సుము అది కూడా ఇక్కడే ఇస్తారు. మెయిన్ టెంపుల్ పక్కన అనమాట, కింద దిగువ అహోబిలంలో మెయిన్ టెంపుల్ పక్కన. ఇక్కడ మీరు ఒకరు లేదా ఇద్దరు ఉంటే షేరింగ్లో వెళ్ళండి. ఒకవేళ 5 మంది అలా ఉంటే మాత్రం సెపరేట్గా తీసుకువెళ్ళండి. వాళ్ళు 3000 దాకా ఛార్జ్ చేస్తారు. బట్ ఖచ్చితంగా వెళ్ళి దర్శించుకోండి. పావన నరసింహస్వామి. సో అడవి మధ్యలో ఉంది. ట్రెక్కింగ్, ఇక్కడ సఫారీ క్రేజీ నెక్స్ట్ లెవెల్. కుజగ్రహ దోషాలు పోవడానికి ఇక్కడ దర్శనం చేసుకుంటారు అనమాట. మెయిన్ ఇక్కడ ఈ లక్ష్మీ నరసింహస్వామి దానికి పవర్ఫుల్. పెళ్ళిళ్ళు, సంతానం, సో దానికోసం ఇక్కడికి వచ్చి వాళ్ళు పూజలు చేసుకుంటారు. చూడండి, ఇక్కడ చాలా చోట్ల రెండు ఉన్నాయి కదా. పావన నరసింహస్వామి. ఇక్కడ మీరు మహావిష్ణు జలంతం నరోదముఖం నరసింహం భీషణం చూడండి, సేద తీరుతున్న స్వామి. దర్శనం అయిపోయింది. ఇప్పుడు భార్గవ నరసింహస్వామి దగ్గరికి వెళ్తున్నాం. అవసరం గురుగారు ఇది 360 డిగ్రీ లోపల ఎలాగుందో తెలుస్తుంది కదా. తీస్తున్నాం ఆల్రెడీ. పన్నింగ్ అప్పటి నుంచి అవుతుందా? ఇప్పుడే అది ఎగరేస్తుంది అప్ప. డబ్బాలో రాళ్ళేసి కొడితే ఎలా ఉంటుందో అలా ఉంది. అలా బాగుంది ఫ్రెండ్స్. భార్గవ నరసింహస్వామి. సో ఇది అక్షయ తీర్థం అంట. వెళ్దామా? జారుకుంటూ వస్తుంది. ఈజీ ఎక్కుతున్నాం మోహన్, దిగేటప్పుడు ఉంటుంది. ఇక్కడ నొప్పులు కదా? ఘోరంగా వస్తుంది నొప్పి. భార్గవాయ తపస్వీశ భావన భావిదాత్మనే అక్షయ తీర్థస్థ భార్గవాయాస్తు మంగళం. భార్గవ నరసింహస్వామి నవరాజముల స్వామి, సూర్యగ్రహానికి అధిపతి అయిన దశావతారాలు, దిగువన ప్రహ్లాదుడు, అక్షయకులను తీర్థతీరమందు పరశురాముడు తపస్సు చేస్తే స్వామి హిరణ్యకశిపుని సంహారం చేసే స్వరూపంగా దర్శనమిచ్చినారు. ఉద్భవమూర్తి, ఉత్సవమూర్తి భార్గవ నరసింహస్వామి ఆరవ స్వామి. డల్లు 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 అంటావు ఎటనైనా డల్లు 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 డల్లు